రోటరీ 119వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నారాయణ మురళి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. హెచ్ఆర్ మూర్తి శిబిర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు గావించారు. ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉద్యోగులు, సిబ్బందితో పాటుగా రోటరీ సభ్యులు డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, పి సుందర్లు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది రక్తదాతల నుండి రక్త నిధులను సేకరించారు. సుమారు 70 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తాడాల వరప్రసాద్, క్లబ్ ఉపాధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, రోటరీ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, క్లబ్ సభ్యులు తడాల బుజ్జి, రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ కె కామరాజు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఉపాధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లమిల్లి బుచ్చిరెడ్డి. కాకినాడ రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు రోటరీ క్లబ్ 119వ సంవత్సరం రోటరీ క్లబ్ను స్థాపించి 119 సంవత్సరాలు అయిన సందర్భంలో మరి ఈరోజు ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ నారాయణ మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. మరి వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజులు కష్టకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ఈ సమాజానికి వంతు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రక్తదానం చేయడం వల్ల మనకి గుండె ముప్పుల నుంచి, క్యాన్సర్ నుంచి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిన అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి 3 నెలలు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల గుండెపోట్లు కానీ, క్యాన్సర్ వంటి మహమ్మారులు మన దాడి చేరకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రక్తదానం చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.